కొయ్యాడ విజయలక్ష్మి, కొయ్యాడ లక్ష్మి. ఆగమ్మా కూర్చోండి. అంటే బెస్ట్ 5. నెక్స్ట్ అంటే నేను ఒక్కసారి సీరియల్ నెంబర్ 65 ఏదులూరు లక్ష్మి. అదేవిధంగా సీరియల్ నెంబర్ 10 వచ్చేల రమాదేవి. మనకు అక్కడ నెంబర్లు ఇచ్చడం జరిగింది, ఆ నెంబర్ నేను చదువుతున్నాను. గాదె మమత, ఆమె కూడా చాలా మంచిగా వేసింది. అదేవిధంగా 13 సీరియల్ నెంబర్ 13 పూదారి అర్చన. ఇంకోటి గౌరవ కలెక్టర్ గారు ఇంకోటి సెలెక్ట్ చేయడం జరిగింది. అది గంగారపు లలిత ఎర్రగల్లి సంబంధించిన కాన్స్టలేషన్ కింద వారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. 5+ మేడం 5 ఏదులూరు లక్ష్మి, ఎల్లాపురం సారీ సీరియల్ నెంబర్ 56 అనుభూల్ మిస్ గారికి, మిస్ గారి మేడంకి, ఈ రకంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. సాధారణంగా మనకి ముగ్గులు వేసే సంస్కృతి మర్చిపోయినాం కదా. చిన్నప్పుడు పొద్దున్నే లేచి తెల్లారుజామున 5 గంటలకు లేచి ముందర సంక్రాంతి నిలబెట్టారంటే డిసెంబర్ 15, 16 తారీఖు నుంచి నిలబెడితే పొద్దున్నే ముగ్గులు వేసేవాడు, గొబ్బెమ్మలు పెట్టేవాడు. గొబ్బెమ్మలకి పేడ కోసమని ఎవరింట్లో ఆవులు ఉందో మా ఇంట్లో ఎప్పుడు ఆవులు ఉండేవి. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ ఆవు పేడ అక్కడ లంచాలు ఎక్కడ ప్లీజ్ మాకు కొంచెం ఆవు పేడ ఇవ్వాలి, మా ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టుకోవాలి తీసుకొని వెళ్ళి ఆవు గొబ్బెమ్మలు పెట్టేవాడు. సో గొబ్బెమ్మలు పెడితే కనుక అదొక సంతోషం అనమాట. మళ్ళీ ఆ గొబ్బెమ్మలు తీసుకొని మళ్ళీ ఎండబెట్టేసి పెడకలు చేసేసి ఎండబెట్టేసి మళ్ళీ రథసప్తమి వస్తుంది మన తర్వాత నెక్స్ట్ మంత్లో. రథసప్తమి నాడు ఆ పిడకలతోటి పాయసం చేసి మళ్ళీ సూర్యుడికి నివేదిస్తాం అనమాట రథసప్తమి నాడు. కాబట్టి ఇదంతా లక్ష్మికి సంబంధించింది. మనకి అందరికి కూడా పంటలు పడతాయి, అందరికీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంటే డబ్బులు వస్తున్నాయి అంటే ధాన్యమే లక్ష్మి ఇక్కడ కదా. సో అందరికీ కొత్త బెల్లం వస్తుంది, కొత్త ధాన్యం వస్తుంది, అన్ని పంటలు చేతికి వస్తాయి. ఇదంతా రైతుల పండుగ. రైతులందరూ కూడా ఈ పండగకి ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ సంతోషాన్ని గుర్తు చేసుకోవడం కోసం ముందర ఇంట్లో ముగ్గులు, ఇంట్లోపల పొంగళ్ళు కదా. సో ఆ రకంగా చేసుకుని అందరు కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా సంతోషంగా చేసుకోవాలని, రైతు ప్రాధాన్యం ఉన్నది ఈ పండుగని ఇంకా మంచిగా చేసుకోవాలని, మనందరం కూడా రైతులు బిడ్డలే. ఒకప్పుడు ఇవాళంటే ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల వ్యవహారాలు వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల బిజినెస్ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ బేసిక్గా మనందరి రూట్స్ రైతు బిడ్డలే. కాబట్టి ఈ పండుగని మర్చిపోకుండా అందరూ కూడా చక్కగా జరుపుకోవాలని, ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా మళ్ళొక్కసారి గుర్తు చేసి మీరందరూ నాకు చిరునాటి జ్ఞాపకాలను మళ్ళొకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ అందరికీ. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్న 173 గ్రామాల్లో హుస్నాబాద్ టౌన్లో ఉన్నటువంటి 20 వార్డులలో 3వ తారీఖు నాడు ముగ్గుల పోటీ పెట్టినాం. ఆ గ్రామం నుంచి, ఆ వార్డు నుంచి ప్రతి 5గురిని బెస్ట్గా సెలెక్ట్ చేసి గ్రామంలో వార్డులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో లెక్క ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు, వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఉదాహరణకు హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలుంటే 17 5ల 85 మందిని మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ అల్లకే 5గురు తీసిండ్రు. హుస్నాబాద్ టౌన్లో 20 వార్డులు ఉంటే 5గురు చొప్పున 100 మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళతో ముగ్గులు వేయించి మళ్ళీ అల్లకే 5గురు తీసి అలా 7 మండలాలకి ప్లస్ టౌన్లకి మొత్తం 40 మందిని, వేలేరు మండలం కూడా 2 గ్రామాలే కాబట్టి అక్కడ కూడా ఒక 5 మంది తెచ్చి 45 మందితోటి అలా ఇక్కడ పోటీ చేస్తే 42 మంది వచ్చి ముగ్గురు రాలే. 42 మందిలో ఎవరు మంచి ముగ్గులు వేసిండ్రు అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించినా కరెక్ట్గా రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ముగ్గురు ఆర్డీఓలు, హుస్నాబాద్ ఆర్డీఓ,
కరీంనగర్ ఆర్డీఓ, హుజురాబాద్ ఆర్డీఓ, ముగ్గురు ఆర్డీఓలు స్వయంగా ప్రతి ముగ్గు తిరిగి వాళ్ళు నిర్ణయం చేసినారు. ఇవాళ ఈ యొక్క మీకు బహుమతులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నా భార్య మంజుల గారు, మా సోదరి మంజులారెడ్డి గారు, మన సురభి కాలేజ్ ప్రిన్సిపల్ గారు మేడం పేరు శైలజ మేడం గారు, దీప్తి గారు, అదేవిధంగా ముగ్గురు ఆర్డీఓలు, మరి ఎంఈఓ గారు, మా పద్మక్క, అందరు మహిళా సంఘాల నాయకులు, అందరు మా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఉమేష్ కుమార్ తాత, మొన్ననే మనోహర్రావు పుట్టింది కాబట్టి తాత అంటున్నారు వారు. మరి వేదిక మీద పెద్దలు, లైబ్రరీ చైర్మన్ ఉన్నాడు, మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, మార్కెట్ వైస్ చైర్మన్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే 1000 రూపాయలు ఫైన్ కట్టిండు ఆయన. ప్లాస్టిక్ గ్లాసులు పెట్టినందుకు ఫైన్ అయినందుకు ఆయన 1000 రూపాయలు ఫైన్ కట్టిండు. మీరు అందరూ మహిళా సంఘాలు ఉన్నారు, స్టీల్ బ్యాంక్ వాడుకోమంటే ఇట్లా చేస్తే ఇవాళ ఇంకా 10,000 రూపాయల ఫైన్, 5,000 రూపాయలు తిరుపతి రెడ్డి అక్కడ డాక్టర్లకు కూడా ప్లాస్టిక్లో పెట్టిండు, ఆయనకు 5,000 రూపాయలు ఫైన్ వేసినాం. బంక చందు ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్ పెట్టిన బంక చందు కూడా 5,000 రూపాయల ఫైన్. ఇది మీరు ఆర్డీఓ నాకేంది అనుకుంటుండ్రు కావచ్చు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత లేదు. సిఏ ఎస్ఐలో నేను ఇక్కడ సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళు కూడా ఈ యొక్క కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే నేను సామాను ఇయ్యక ఎందుకు తింటారు అని అంటలేను. సత్యనారాయణ పెట్టుకుంటే మీ ప్లేట్ కిరాయి తీసుకున్నానా, మొన్న కూడా ఏదో మన దావత్ అయితే ఇది సర్పంచ్లో భోజనం మళ్ళీ 200 మంది పెడితే వాళ్ళ భయం ఏంటంటే మొన్న భోజనం పెట్టాడు, కొన్ని ప్లేట్లు పోయినట్టు పోతే పైసలు కట్టాలి. అట్లా పోతే అని మనం భోజనం పెట్టగా దాచి పెట్టుకుంటే ఖరాబ్ అవుతాయి. ఈ ప్లేట్ల మీద మీకు ఒక సామెత చెప్పిన గతంలోనే, వెనకటికి టర్కీ టవల్స్ బూర్తువాల చాలా పెద్ద మనుషుల దగ్గరే ఉంటుండే. ఈయన ఒకసారి అమెరికా పోతే అక్కడ ఉన్న దోస్తులు బూర్తువాల ఒకటి ఇచ్చినాడు, మంచి టర్కీ టవల్ అంటే కొద్దిగా విలువ పెద్దది ఇస్తే ఇంటికి తీసుకొచ్చినాక వీళ్ళు పల్లెటూరు ముసలమ్మ అరే మనం ఎడ చూసుకుంటాము, ఎప్పుడైనా కలెక్టర్ అమ్మ వచ్చినప్పుడు ఇద్దాం దాచిపెట్టు అని చెప్పిందట. కలెక్టర్ అమ్మ రాలే, ఏడాదాయ్ 2 ఏళ్ళాయ్ 3 ఏళ్ళాయ్ 4 ఏళ్ళాయ్ బూర్తువాలు తీయనిస్తలేదు, దాచిపెట్టిండు. దాని తర్వాత వాడకపోతే తువాలు ఏమవుతుంది, మీరు సీట్ బెల్ట్ ఇచ్చినాక వాడకపోతే ఏమైతే అది మరి వాడి ఖరాబ్ చేయదు కదా, వాడకుండా ఖరాబ్ చేస్తే ఏం పుణ్యం కలుగుతుంది. అరే అది ప్లాస్టిక్లో వేసుకుంటే డైరెక్ట్ విషం తిన్నట్టే అని చెప్తున్నా, విషం తిన్నట్టే. అందుకే ప్లాస్టిక్ బదులు స్టీల్ వాడవాలి. ఇచ్చినాక కూడా వాడకపోతే నేనేం చేయాలి, ఎవరు కొట్టాలి? యాక్షన్ ఇస్ నాట్ టేకింగ్ మేడం, సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది నాకు కాదు కదా. సర్పంచ్లు అందరూ కొత్త అయ్యండి ఊర్లలో, దయచేసి మీ ఊర్లలో కంపల్సరీ స్టీల్నే వాడిపియండి. వాళ్ళకి చిన్న 100, 200, 400 కట్టడానికి కిరాయికి ఇచ్చేస్తే అయిపోయాయి. సో అది వాడుని. ఇవాళ మాత్రం ముగ్గులలో ఎవరో ప్రైజులు వచ్చినాయి. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా చాలా అన్ని రకాల అంశాలను కనబడేటట్టు చేసారు. ఒకరు ఆలోచన ఇంకొకటి అయితే ఇంకొకరు ఆలోచన ఇంకొకటి అన్నట్టు అందరు కూడా ఏషియన్లో ఎవ్వరు ఫెయిల్ కావాలి. అందరికీ మంచి శుభాకాంక్షలు. నిజంగా బాగా వేసారు. అంటే మీరు బాగా వేసారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా. 1వ స్క్రీనింగ్, 2వ స్క్రీనింగ్, 3వ స్క్రీనింగ్ ఉన్నారు. ఇవాళ మీరు 3వ దశలో వచ్చారు కాబట్టి మంచిగా ఆర్ట్ ఉంది కాబట్టి మీరు ఇది దాకా వచ్చారు. దీన్ని మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా అందరి భాగస్వామ్యం, ప్రతి ఊర్లో మహిళ వేసి అందరికీ ఏదో ఒక బహుమతి ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని ఆలోచనతో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ముగ్గులు వేసేటువంటి కథ చిన్న పిల్లలు రాను నేర్చుకుంటున్నారు. ఇక ఊరికే అట్లా ఎట్లా చేసేసిపోతున్నారు. కాబట్టి సంక్రాంతి పూట వచ్చి జాతరైనా కాకుండా మబ్బులు లాగానే లేచేస్తారు. వీళ్ళంతా లేచి మా ఇంటికాడ మా ముగ్గురు 2 వదినలు, మా ఆవిడ, మా చెల్లెళ్ళు, మనవాళ్ళు, మనవరాలు 4 గంటలు లేచిపోయి ఓ టార్చ్ లేవడతాడు మా మనవాడు అట్లా. కాబట్టి ఇది ఒక పండుగ, అందరికీ సంతోషంగా పొద్దున్నే లేస్తే ముగ్గులు వేసుకునేటువంటి పండుగ. కాబట్టి అందరికీ మరొకసారి ఆర్డీఓ గారు మీరు రిజల్ట్ ఇస్తే ముందు కలెక్టర్ గారు మాట్లాడినాక ఒకసారి దాని తర్వాత రిజల్ట్ ప్రకటించి ప్రైజ్ ఇచ్చేస్తాం. అందరూ సమాన శాఖ కనుక దానికి అనుకూలంగా రాగలిగిన ఆ ముగ్గు కనబడేది కనుక అంత సంతోషం కోసం ఇవాళ ఉత్సాహిస్తాను. దయచేసి మన న్యాయ
మేడం మీకు ఖాళీ గ్యాస్ రోడ్ సేఫ్టీ మౌనిక విలేజ్ ఎక్కడ? అస్నాబాద్ కేబీ స్వరూప కొట్లపల్లి స్వరూప ఏ పేరమ్మా? ఫస్ట్ సెకండ్ 5 5 బెస్ట్ 5 అంటే కొయ్యాల లక్ష్మి లక్ష్మి గారు సోదరనేస్ ఇప్పుడే మన సిపి గారు సిద్దిపేట వెల్కమ్ వెల్కమ్ చెప్పుకుంటూ హైదరాబాద్లో మహంకాళి అమ్మవారి టెంపుల్ ఆ ప్రాంతాన్ని సికింద్రాబాద్కి సంబంధించి డీసీపీగా ఉండి అనేకమైనటువంటి కేసులు బాగా ప్రజలతో సత్సంబంధాలు ప్లస్ శాంతి భద్రతలు రెండు కూడా సమానంగా తీసుకుపోయే అధికారిని మన ప్రాంతానికి వచ్చినారు. వారందరికీ కూడా మహిళా సంఘాలుగా ఈ ప్రాంతాన్ని కొంత శాంతి భద్రతలతో పాటుగా మంచి ప్రేమ కలిగినటువంటి నియోజకవర్గం అందరూ కూడా ఆప్యాయతగా చూసుకుంటూ వాళ్ళకి సంబంధించి మనం కొంత ఎడ్యుకేషన్ చేపించే చైతన్యంలో భాగంగా వాళ్ళందరితో మీకు సరి అయినటువంటి సహకారం పూర్తిగా దొరుకుతుంది అనేటువంటి మాట మనం చేస్తూ మరి వారికి మరొకసారి నా పక్షాన్ని కూడా స్వాగతం తెలియజేస్తాను.